Vande Mataram sir, Vande Mataram everyone. My name is Srinath. I am studying in Diploma Mechanical second year. I am going to go seminar. I have selected my question from Falcon 1 Part C second question based on MUF coupling. Now read the question. Design and draw a MUF coupling which is used to connect two steel shafts transmitting 40 kilowatts at 350 rpm. Design shaft and MUF from strength point of view and other dimensions by empirical formula. Shear stress of MUF and shaft are 15 Newton per mm square and 30 Newton per mm square respectively. Assume maximum torque is to be 25% more than mean torque. అంటే వాడు ఏమంటున్నాడంటే వాడు ఇచ్చిన డేటా ప్రకారం మఫ్ కప్లింగ్ యొక్క డిజైన్ చేయమంటాడు. అంటే ఇప్పుడు ఇది షాఫ్ట్ యొక్క డయామీటర్ అంటే స్మాల్ డి, ఇది స్లీవ్ అంటుంది. స్లీవ్ అని అనొచ్చు, మఫ్ అని అనొచ్చు. అంత ఇది క్యాపిటల్ అవుతుంది. ఇది ఇక్కడ రెండింటి మధ్య కీ ఉంటుంది. కీ సైజ్ అనుకోవాలి. సో ఇప్పుడు మనం గివెన్ డేటా రాసుకుందాం. సో ఇది వాడు ఇచ్చిన గివెన్ డేటా. పవర్ 40 కిలోవాట్స్ అంటే 40 × 10⁻³ వాట్స్. స్పీడ్ ఇచ్చింది 350 rpm. షియర్ స్ట్రెస్ మఫ్ ఇది దీనిది 15 Newton per mm square ఇచ్చిండు. షియర్ స్ట్రెస్ ఆఫ్ స్టాఫ్ దీన్ని 30 ఇచ్చింది, 30 Newton per mm square. ఇప్పుడు ఇంకేం ఇచ్చిందంటే టీ మ్యాక్సిమం టార్క్ మ్యాక్సిమం ఈక్వల్స్ టు 125% గ్రేటర్ దాన్ టీ మీన్ టార్క్ అన్నాడు కదా, కాబట్టి 1.25 × టీ మీన్ వస్తుంది. సో మనం పవర్ ఇచ్చింది కాబట్టి మనకు పవర్ ఫార్ములా తీసుకొని టార్క్ అనుకున్నాం. పవర్ ఫార్ములా ఏంటంటే 2π×T/60. మనకి పవర్ ఉంది, స్పీడ్ ఉంది కాబట్టి టీ అనుకోవాలి. ఇప్పుడు దీన్ని క్యాల్కులేట్ చేయదా. × 10⁻³ × 60 divided by 2 × π × 350 1091 వచ్చింది. 1091.348 Newton per mm. దీన్ని మీటర్ కదా, ఎంఎంలో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 10⁻³ వస్తుంది Newton per mm. సరే, టీ మ్యాక్స్ అనుకోవాలి. ఇప్పుడు ఇది ఫార్ములా కదా, 1.25 × టీ మీన్. 1.25 × టీ మీన్ ఎంత, ఇది 1091.348 × 10⁻³ 13 minutes 64.185 × 10⁻³ Newton per mm. టార్సన్ ఈక్వేషన్ ఇది. ఇది ఉంది, ఇది షియర్ స్ట్రెస్ ఇది కూడా ఉంది. మనం డయామీటర్ వస్తుంది, ఇది అనుకోవాలి మనం. D = 60 × T/1000 × π. ఈ స్ట్రెసెస్ మన షాఫ్ట్ తీసుకోవాలంటే ఈ డయామీటర్ షాఫ్ట్ కనుక్కోవాలి. కాబట్టి షాఫ్ట్ క్యాల్కులేషన్ 136.185 30 × 61.4 mm, almost 62 mm అనుకోవాలి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు మనకు స్మాల్ డి 62 mm వచ్చింది కాబట్టి, అంటే ఇది డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ స్మాల్ డి. ఇప్పుడు మనం ఈ స్లీవ్ యొక్క డయామీటర్ అనుకోవాలి, అంటే ఇది క్యాపిటల్ డి. దీనికి మనం మఫ్ కప్లింగ్లో ప్రపోర్షన్స్ ఉంటాయి. అంటే D = 2D + 13
62 plus 13. 137 వచ్చింది. 137 mm. ఇది స్లీవ్ యొక్క డయామీటర్ క్యాపిటల్ డి. ఇప్పుడు మనం ఈ కీ యొక్క డైమెన్షన్స్ అనుకోవాలి. అయితే లెంత్ ఫస్ట్ లెంత్ అనుకున్నాం. లెంత్ ఆఫ్ స్లీవ్ L 3.5 into D, 3.5 into 62. $217 వచ్చింది. $217 ఇది లెంత్ ఆఫ్ స్లీవ్. ఇది ఇప్పుడు మనకి కీ కావాలంటే మనకి ఏం కావాలంటే విడ్త్ కావాలి, థిక్నెస్ కావాలి, లెంత్ కావాలి. ఫస్ట్ విడ్త్ అనుకుందాం. సైజ్ ఆఫ్ కీ విడ్త్ ఫార్ములా ఏంటిది? డయామీటర్ బై 4 చేస్తే విడ్త్ వస్తుంది మనకి. 6 డయామీటర్ అంతా 62/4. మనం అప్రాక్సిమేట్ 16 వేసుకున్నాం. థిక్నెస్ by 6 థిక్నెస్ అంటే 62/6. అదేంటి 62 divided by 6 10.33. అప్రాక్సిమేట్ లెవెల్ అని వేసుకున్నాం. నెక్స్ట్ లెంత్ తీసుకొస్తాం. ఈ స్మాల్ L/2. L ఎంత 217 mm వచ్చింది. 7/2. $108.5. This is all about my seminar. Thank you for giving this opportunity. Jai Hind.